అంతమంది అభ్యర్థులు అంటే మీరేమో అనుకోవద్దు, కానీ నిజానికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. బీజేపీకి అంత ఇది లేదు, చాలామందికి టికెట్లు వస్తాయి. కానీ ఏంటి పార్టీ అంచనాలు ఎలా ఉన్నాయి సార్? ఒకటి, బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా చెప్పింది ఎంత కష్టమైనా సరే ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టడంలో మేము ఈ మోడీ గారి పరిపాలనలో ఈ పుష్కర కాలంలో ముష్కర్లను ఎదుర్కొని 370 ఆర్టికల్ రద్దు చేస్తాం, రామ్ మందిర్ నిర్మాణం చేస్తాం. ఈ రోజు వారు వ్యతిరేకిస్తున్నటువంటి సిటిజన్షిప్ గురించి మేము ఇది చేస్తాం. అనేక రాష్ట్రాలలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని, ఈ రకమైనటువంటి సమస్యలు, జటిలమైన సమస్యల్ని అసలు కాంగ్రెస్ పార్టీ ముట్టుకోవాలంటేనే భయపడ్డటువంటి సమస్యల్ని మేము ఎన్నిటినో చేసాం. మేము ఎన్నికలలో చెప్పి కాశ్మీర్లో ఒకే ప్రధానమంత్రి, ఒకే జెండా, ఎంత ధైర్యంతో మేము చేస్తాం. ఈరోజు అక్కడ లాల్ చౌక్ లో జెండా ఎగరేయగలిగినాం. అయితే ఈ రకంగా నేను చెప్తుంది ఏంటంటే వికే గారు, బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా చెప్పింది చేస్తాం. వన్ నేషన్ అనేది ఎస్ మై ప్రిన్సిపల్, మా ఐడియాలజీ, మేము అనుకున్నది, ప్రజలకు ఇచ్చిన హామీ తప్పకుండా నెరవేరుతాం. ఈ ఎన్నికలు పదే పదే ఖర్చు రావడం వలన అభివృద్ధి కుంటుపడుతుంది అనేది అనేక విశ్లేషణలు మన టీవీలోనే, మీ డిబేట్ లోనే చూసాం. మా సత్యమన్న కూడా మాట్లాడినాడు. కానీ ఇప్పుడేమో బీజేపీ పార్టీ వారికి అస్సలు కనిపించట్లేదు. రెండు, ఒకటి నేనేమంటున్నా అంటే ఈరోజు బీజేపీ పార్టీ మొన్న పంచాయతీ ఎన్నికలు కావచ్చు, కౌన్సిలర్ ఎన్నికలు కావచ్చు, గతంలో కంటే మా గ్రాఫ్ ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా ఒకటి ఆలోచన. బ్రహ్మాండంగా ఇంక్రీజ్ అయింది సార్, అందులో డౌటే లేదు. మీకు కనిపించట్లేదు అన్నా నేను ఏమంటున్నా అంటే, సరే కొంతమందికి రేవంత్ రెడ్డి గారి కంటే మరి ఆ పవర్ గ్లాసెస్ వచ్చినాయా, లేకపోతే సైట్ వచ్చిందా, మాలాంటి వాళ్ళని కనిపించినమా కనిపించకపోయినా అదే తర్వాత సంగతి. కానీ ఈ రోజు మీ విశ్లేషణ చాలా చక్కగా చెప్పినారు. వెస్ట్ బెంగాల్ విషయంలో మేము వస్తామని ఎవరైనా పొలిటికల్ అనలిస్టులు మీలాంటి వాళ్ళు చర్చించారు. అక్కడ మీలాగే చెప్పారు బీజేపీ ఎక్కడ ఉందని. ఢిల్లీలో అన్నారు ఆ కేజ్రీవాల్ని ఎదుర్కొని నిలబడతామని. ఇలా ఆ రకంగా మేము అనేక రాష్ట్రాలను, 22 రాష్ట్రాలలో ఎన్నిక కాబడతా ఉన్నాం. అప్రతిహతంగా ఈ రోజు జెండా అన్ని రాష్ట్రాలలో ఎగిరేసి 22 రాష్ట్రాలకు చేరుకున్నాం. ఈ రోజు మేము గోల్కొండ కోటలో మా బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి ఎగిరేయడం పెద్ద కష్టమా? ఇలా బెంగాల్లో బీజేపీ వస్తుందని నేను పందెం కూడా కాశాను. మీరు కాశారు. నేను అందుకే మిమ్మల్ని సంబోధిస్తూ ఫస్ట్ మేము చెప్పాం, వికే గారు మీరు తెలంగాణ రాజకీయాలని అవపోసన పట్టినటువంటి వారు, ఎందుకంటే ఇక్కడే ములుగు నుంచి ప్రయాణం, మీ జర్నలిస్టు, మిమ్మల్ని మేము ఫాలో అవుతాం కాబట్టి అన్నాను ఆ మాట. సో జనరల్ గా నేను ఏమంటున్నా, మీలాంటి వాళ్ళు విశ్లేషిస్తూ రేపు రాబోయే కాలంలో ఈ 2.5 ఏళ్ల పాలన మీదనే సర్వే చేస్తే ఓకే, మీడియా సంస్థలు ఇచ్చినాయని అనుకుంటాం. కానీ ఈ రోజు ఓటర్ యొక్క శక్తి, ఓటు యొక్క శక్తి, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వారికి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండి వారు ఓటు విలువ ప్రజలు ఎంత గొప్పగా ఆలోచిస్తారు. ప్రజాస్వామ్యంలో ఓటు వేసేది వాళ్ళు కదా. ఒక మాట అనొచ్చు ముఖ్యమంత్రి గారు, ఈ 2.5 ఏళ్లలో నేను చాలా చేశాను, ఇంకా ఆస్పిరేషన్స్ ప్రజలే ఈ మిగతా 2.5 ఏళ్లలో నేను తీరుస్తాను, నాకు నమ్మకం ఉంది, ఆ ప్రజలు మళ్ళీ నన్ను ఆశీర్వదిస్తారు అంటే ఎంత వినయంగా అనిపిస్తుంది చూడండి. కానీ నేను గెలుస్తా, ఇంత నెంబర్, అక్యురేట్ నెంబర్, జ్యోతిష్ శాస్త్రంలోని వాళ్ళు కూడా చెప్పారు. మరి ఈ రకంగా హార్వర్డ్ పోయి జ్యోతిష్ శాస్త్రం చదివినారా, పొలిటికల్ సైన్స్ చదివినారా, ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన పొలిటికల్ సైన్స్ బెటర్ వీరికంటే. నేను ఏమంటున్నా అంటే ఈ రోజు దీనికి ఎంతో పెద్ద సూత్రం అక్కర్లేదండి. జ్యోతిషం అనేది కాదు ఆస్ట్రాలజీ ఎందుకు అనుకోవాలి, సెఫాలజీ అనుకోవచ్చుగా. సెఫాలజీలో సైన్స్ కదా, సెఫాలజీ అనేది సైంటిఫిక్ స్టడీ కదా. 1+1 11 అవుతుందా, 1+1 2 అవుతుందా? నేనేమంటున్నా అంటే సరే ఆల్జీబ్రా, గుండెగాబ్రా, పాలిటిక్స్ ఎప్పుడు డైనమిక్స్ అండి. ఒక్క నిమిషం సత్యం గారు ఏదో అంటున్నారు. సత్యం గారు ఏంటి? ఇప్పుడు నేను చెప్పింది ఫ్యాక్టా కాదా అని శ్రీనివాస్ గారిని చెప్పవనండి. జనరల్ పలుకుబడి, పొలిటికల్ పలుకుబడి బీజేపీకి సరిపోనుంది. నేషనల్ ఎలక్షన్స్ లో అడ్వాంటేజ్ ఉంటుంది. లోకల్ నెట్వర్క్, రూరల్ నెట్వర్క్ లేక ఇవాళ వెనకబడిపోయింది. అదే అలా ఉంది. నడ్డా గారు కూడా అదే చెప్పిపోయినాడు కదా అని అన్నారు మీరు. అది నేను చెప్పిన ఫ్యాక్ట్. అది నడ్డా మీటింగ్ లో సత్యం గారు ఉంటే నేను ఒప్పుకుంటా, కానీ నడ్డా గారి మీటింగ్ లో మేమున్నాం కదా. సో శ్రీనివాస్ గారు సత్యం గారు మాట్లాడినా, లేకపోతే ఇంకెవరు న్యూట్రల్స్ మీ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఎవరు మాట్లాడినా, మీలాంటి మిత్రులు షేర్ చేసుకుంటేనో లేకపోతే మీడియాలో వచ్చే వార్తల ఆధారంగానో మాట్లాడతారు. అక్కడ ఉన్నారా మీటింగ్ లో అంటే పిలుస్తారా మమ్మల్ని? ఇక నుంచి పిలవండి, వచ్చి కూర్చుంటాం. పిలవరు కదా. నాకు మంచి స్నేహితుడు, మేము మంచి మిత్రులు, ప్రైవేట్ డిస్కషన్ చేసుకుంటాం. శ్రీనివాస్ గారు ఒకటే అడుగుతాను నేను. పొరపాటున మీరు ఆ మాట ఇప్పుడు ఆయనే చెప్పాడు అనుకునే ప్రమాదం ఉంది, బయట వాళ్ళు జాగ్రత్త. తెలంగాణలో నెట్వర్క్ పెరగాలి, పార్టీ పలుకుబడి పెరగాలంటే మిగతా పార్టీల వాళ్ళు కూడా చేర్చుకోండి అని అన్నారా ఆ మాట లేదా?
నెట్వర్క్ అది నేను విన్నాను. లేలే, అది ఓపెన్ సీక్రెట్. అది బీజేపీ సార్. పైగా ఇప్పుడు మోదీ అమిత్ షాల బీజేపీ ఎప్పుడైతే శకం స్టార్ట్ అయిందో ఇతర పార్టీల నుంచి లాగడం అంటే తప్పేం కాదు, అది అట్రాక్ట్ చేయడము. వాళ్ళు వస్తే ముఖ్యమంత్రులు కూడా చేశారు కదా సార్. అస్సాం ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఎవరు? కాంగ్రెస్ లీడర్ కదా. ఇవాళ బెంగాల్ ఏంటి? టీఎంసీ కదా ఇవాళ బెంగాల్. సో చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు మహారాష్ట్ర ఎలా ఉంది, అక్కడ నుంచి అట్రాక్ట్ చేసిన వాళ్ళే కదా. సో ఇప్పుడున్న బీజేపీకి ఇతర పార్టీల వాళ్ళు అంటరాని వాళ్ళు కాదు. ఎవరైనా ఇష్టపడి వస్తామంటే చేర్చుకుంటారు. ఇప్పుడు తాడూరు శ్రీనివాస్ గారు ఏంటి, కరుడు కట్టిన గులాబీ పోయి కమలంలో కూర్చుంది, పోయి ఇప్పుడు గులాబీని తిడతా ఉంది. సో అందువల్ల బీజేపీకి ఇప్పుడు ఇతర పార్టీల నాయకులు అంటరాని వాళ్ళు కాదు. శ్రీనివాస్ గారు కంక్లూడ్ చేయండి. కంక్లూడ్ చేస్తాను సార్. కొత్త పార్టీ వేరే పార్టీ వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. ఈ రోజు డికే అరుణ ఎంత సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ మంత్రిగా చేసినటువంటి ఎంపీగా, కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఒక హైలీ ఫ్యామిలీ, ఈటెల రాజేందర్ గారు ఎంత సుదీర్ఘంగా మంత్రి పదవిని ప్రభుత్వంలో పనిచేసిన అనుభవంతో వచ్చినారు, గెలిచినారు. ఈ రోజు రఘునందన్ గారు ఒక ఉద్యమకారుడు ఏ రకంగా ఎమర్జ్ అయినారు. గడ్డం నగేష్ గారు ఏ రకంగా ఆదిలాబాద్ లాంటి అడవిలో బీజేపీ పార్టీ ఇవాళ జెండా. అసలు ఆదిలాబాద్ లో గెలవడం ఏంటండి మీరు చెప్పండి. అటువంటి అక్కడ ఎడ్యుకేటెడ్స్ ఉన్నతానే బీజేపీ ఉందంటారు. ఇవాళ నిజామాబాద్ లో ధనపూర్ అరవింద్ గారు. సో ఈ రకంగా చెప్తూ పోతే మనకు అనేక మంది, బీవీ పాటిల్ గారికి అవకాశం ఇచ్చాం, బూర నర్సయ్య గారికి అవకాశం ఇచ్చాం, కొద్ది ఓట్లతోనే ఓడిపోయినారు. సో వారు ఇంకా పార్టీలో చాలా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తా ఉన్నారు. ఇవాళ ఎయిమ్స్ సాధించినారు బూర నర్సయ్య గారు. సో ఈ రకంగా మిళితమైనటువంటి కిషన్ రెడ్డి గారి అనుభవము, బండి సంజయ్ గారి ఫెరోజియజము, ఇవన్నీ కూడా కలగలుపుకొని ఇవాళ లక్ష్మణ్ గారి పార్టీలో ఉన్నటువంటి వారి అనుభవము క్రోడీకరించుకొని ముందుకు పోతున్నాం. ఇంతెందుకు వీకే గారు మీరు చెప్పినారు, నేను ఈ రోజు ఇష్టపడిపోయాను రేవంత్ రెడ్డి గారు మనకు పరిచయం లేకనా, అనేక డిబేట్లలో మనం మాట్లాడుకోలేదా? సో నేనేమంటున్నానంటే, ఎందుకు మేము అధికారం వైపు పోలేదు? కమల వికాసం తప్పకుండా సాధ్యం, ఈ రాష్ట్రంలో అవసరం ఉంది, ఈ దేశభక్తి ఇమిడి ఉన్న పార్టీ ఇది ఒకటి మాత్రమే అని చెప్పి మేమంతరం కూడా వెళ్ళినాం. ఒక్క నిమిషం రామ్మోహన్ రెడ్డి గారు, ఫైనల్ గా